లెక్క పెట్టారా ఎన్ని సినిమాలు చేశారు ఇంతవరకని? 275 మేబీ 300 ఐ డోంట్ అబ్బా 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 అబ్బా, అనుకుంటా. 275 సినిమాల్లో చూపించి ఇంకా మీరు కంటిన్యూ అవుతూ, గ్రేట్ అచీవ్మెంట్ కదా బ్రహ్మాజీ గారు. వెళ్ళిపోమంటారు ఇప్పుడు. చిచ్చి అస్సలు వెళ్ళమని కాదు, ఇంకా పుష్ప 3లో మీరు ఉండాలి కదా. పుష్ప 3లో ఉన్నాను, సలార్ 2లో ఉన్నాను. మరి ఇంకే ఎలా వెళ్తారు మీరు? మేము వెళ్ళనివ్వం. 4, 5, 6 కూడా ఉంటే చేసేస్తాను. అన్నిట్లో మీరు చేస్తారు. ఎక్కడ అంటే మీకు కావాల్సిన అన్ని రకాల బ్యానర్స్లో వస్తున్నాయండి. మీరు ఎంత యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉందో మీకు అని అంటున్నాను. ఇటు బాపు లాంటి ఒక చాలా రస్టిక్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు మీరు అన్నట్టు సలార్ 2, పుష్ప 3, ఇంకా చాలా ఇన్ ద పైప్ లైన్. సో నెలకి ఎన్ని రోజులు బ్రహ్మాజీ గారు మీరు వర్క్ చేసేది? డిపెండ్ అండ్ మామూలుగా వర్క్ 20 days సమ్ టైమ్, 25 days సమ్ టైమ్, 30 days సమ్ టైమ్. ఒక్కోసారి సడన్గా క్యాన్సిల్ అయిపోతాయి షెడ్యూల్స్ అయ్యి అనుకోకుండా. అప్పుడు 15 days ఇంట్లో కూర్చోవడం జరుగుద్ది. 4 రోజులు కూడా ఖాళీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సినిమాలు చూస్తారు? బయట థియేటర్కి వెళ్తుంటాను. సినిమాలు మంచి సినిమా అనుకుంటే వెళ్తాను, లేకపోతే మన ఓటీటీలు కూడా నెట్ఫ్లిక్స్లు, వెబ్ సిరీస్, హిందీ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తాను. ఈ ఇండస్ట్రీలో ఎలాగైనా కొంతలో కొంత గ్లామర్ మెయింటైన్ చేయాలి. మీరు సపోర్టింగ్ రోల్స్ వేసినా కూడా గ్లామర్ మెయింటైన్ చేయాలి. ఏం చేస్తారు దానికి? ఫిట్నెస్, ఎక్సర్సైజ్ చేస్తారా? జిమ్కి వెళ్తారా? అది ఫుడ్ తగ్గించి అట్లాంటివి ఏం చేయరు? ఫుడ్ కొంచెం తగ్గించి తింటా. ఇవన్నీ అంటే గతంలో మీరు కొన్ని విషయాలు నాకు చెప్పారు కాబట్టి అటు సైడ్ వెళ్ళట్లేదు నేను. బట్ చాలామంది ఐడ్రీమ్ ప్రేక్షకులకు కొత్త కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. మీరు తెలుగు భోజనమా బెంగాలీ భోజనమా ఇంట్లో? తెలుగే, పక్కా తెలుగు భోజనం. అంటే ఇప్పుడు అంతా వైట్ రైస్ వద్దు, అదొద్దు, ఇదొద్దు కట్ చేసి. ఈ మధ్య కొంచెం వైట్ రైస్లు అన్ని పక్కన ఎట్టి బ్రౌన్ రైస్ లాంటిది కొంచెం మితంగా, కొంచెం ఆ విధంగా తింటూ మెయింటైన్ చేస్తాం. బట్ ఇట్స్ లిమిటెడ్గా. అది ఇంతవరకు ఈ మధ్య చేసిన ఫిల్మ్స్లో వాట్ వాజ్ ద క్యారెక్టర్ యూ ఎంజాయ్డ్ సో మచ్? పుష్ప ఓన్లీ, వర్కింగ్ సో మెనీ డేస్, డిఫరెంట్ లొకేషన్స్. అడవులేనా? అడవుల్లో అవి రియల్ అడవులా అండి, లేకపోతే ఏమన్నా కొంచెం చిన్న చిన్న సెమీ అడవులా? లేదు, రియల్. అక్కడ చేసాం కదా, ఒరిస్సా బార్డర్లో చేసాం. మారేడుమిల్ దగ్గర నుంచి ఒరిస్సా బార్డర్ బిగినింగ్. పుష్ప మన ఫహద్ ఫాజిల్ మారువేష వేసం తిరుగుతుంటాడు కదా, అవునవును, కూలీగా, అదంతా అక్కడే. దాని తర్వాత వాళ్ళు పనిష్మెంట్ చేసి కొట్టడం వాళ్ళందరినీ, ఆ ఎపిసోడ్ అన్నీ అక్కడ చేసాం. మళ్ళీ చేజింగ్లు కొంచెం యాక్షన్ ఎపిసోడ్ అంతా అక్కడే చేసాం. ఎక్కడ ఉండేవారండి అక్కడ రాత్రి? కార్వానా లేకపోతే అక్కడ? అక్కడ మారేడుమిల్ అంటే గెస్ట్ అవి ఉన్నాయి కదా, చిన్న గెస్ట్ హౌస్లు. అక్కడ ఏ జీవరాశులు వచ్చి మిమ్మల్ని పలకరించలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మమ్మల్ని చూసి భయపడే, మమ్మల్ని చూసి భయపడే వెళ్ళిపోయినాయి. అంతే కదా. సో ఫహద్ ఫాసిల్ గారితో మీ సీన్స్ ఉన్నప్పుడు హౌ డిడ్ యూ బాండ్ అండి ఆయనతోటి? బికాస్ చూడడానికి ఆయన చాలా ఈసారి మరింత పరాకాష్ఠకు తీసుకెళ్లారు ఆయన తగ్గించుకోవడంలో. పుష్పలో ఆయన క్యారెక్టర్, ఆ స్విమ్మింగ్ పూల్ సీను అవి చూస్తే ఒక యాక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటే అంత టాప్ యాక్టర్. చాలా ఎంజాయ్ చేశాడు. పైగా పెద్ద హీరో అక్కడ మలయాళంలో. అవును, ఇక్కడ తనకి క్యారెక్టర్ ఇంపార్టెంట్. మామూలుగా పర్ఫార్మెన్స్. ఎందుకంటే కుప్పరాజు గారు మీతోనే ఆయన సీన్స్, ఆయన అప్పటికప్పుడు డైలాగులు మార్చు, నో ప్రాంప్టింగ్ ఆయనకి ఎక్కడ సినిమాలు పక్కనే. బికాజ్ ఆఫ్ సింగ్ సౌండ్ వలన అక్కడికక్కడ రికార్డ్ అవుద్ది కాబట్టి డబ్బింగ్ తనే డబ్ చేశాడు, తనే తెలుగు నేర్చుకుని తనే మాట్లాడాడు. అప్పటికప్పుడు మార్చిన, అప్పటికప్పుడు 2-3 లైన్లు ఎక్స్ట్రా ఉంటేనే మళ్ళీ అదే ప్రాక్టీస్ చేశాడు. చాలా డెడికేటెడ్ యాక్టర్. వేరే లాంగ్వేజ్కి వచ్చి మాట్లాడడం అంటే చాలా కష్టం. అది బన్నీతో మీ సీన్స్ నాకు ఆయన డైరెక్ట్గా ఏమి లేవు. కానీ ఆయన దరిదాపులో కూడా రాలేదు. అయితే ఆయన కలిసేవాళ్ళం సెట్లో, బట్ మాకు ఆపోజిట్ ఆయన పైన ఒక ఇంటర్వెల్స్ కానీ అటుంటే మేము కింద ఉండేవాళ్ళం. అది ఒక్క సీనే పైన కింద. మిగతా ఇంటర్వెల్ సీన్ ఎపిసోడ్లోనే మేము ఇద్దరం ఎదురుగా ఉంది. మిగతా చోట కాంబినేషన్ లేవు కదా. మేము ఆయన ప్లాన్ వేస్తుంటే మేము ఎలా చెడగొట్టామని తిరుగుతుంటాం. అవునా? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఆయన అదే చేసేదని మేము ఎలాగే చేయడం. అవును, అది అంటే మీ క్యారెక్టరు అన్నీ తెలిసి మరీ అంత ఫన్నీగా కూడా కాదు. ఇతనికి తెలుసు కానీ బతక నేర్చడానికి ఇక్కడ తెలియనట్టు ఇలా చేస్తున్నాడని చెప్పి అందిస్తున్నట్టే కనిపించారు. కాబట్టి దే డెంట్ షో యూ యాజ్, ఇన్ఫాక్ట్ మీరు తెలివైన వాళ్ళగా చూపించారు మిమ్మల్ని ఈ సినిమాలో క్యారెక్టర్. ఇప్పుడు బాపు ఇన్ కాంట్రాస్ట్, ఇది ఎప్పుడు జరిగిందన్నారు ఇది షూటింగ్ అంతా? లాస్ట్ ఇయర్ అండి.
మరి లాస్ట్ ఇయర్ పుష్ప కూడా లాస్ట్ ఇయరే కదా సార్? అవును, ఆ గ్యాప్లో చేశాను మధ్యలో ఇది. ఇటు అటు అటు మారడం మీకు లక్కీలీ గడ్డాలు పెంచేసుకో అర్జెంటుగా, అవి లేవు కాబట్టి. లేకపోతే హెయిర్ స్టైల్ మార్చేసుకో, ఇవేవి లేవు. సో బాపు స్టోరీ ఏంటి బ్రహ్మాజీ గారు? ఇట్స్ అబౌట్ అ ఫార్మర్. ఫార్మర్కి చిన్న పత్తి రైతులు సూసైడ్ చేసుకునేవారు అప్పట్లో. ఆ సూసైడ్ చేసుకుంటే ఆ రైతుకి గవర్నమెంట్ కాంపన్సేట్ 5 lakhs ఏదో ఇచ్చేవారు. సో ఈ రైతేమో ఇక్కడ ప్రాబ్లం ఉండి సూసైడ్ చేసుకుందాం, పిల్లల ప్రాబ్లం, అప్పులు, పంట బాగా వస్తే తీర్చేస్తానని చెప్పేవాడు. సడన్గా పత్తి రైన్ వచ్చేసి మొత్తం పాడైపోద్ది. సూసైడ్ ట్రై చేస్తాడు అటెంప్ట్ చేయడానికి, ఎందుకంటే 5 lakhs వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో అనుకుంటే అది ఫెయిల్ అవుద్ది. అది తెలిసి ఫాదర్, ఎందుకు నువ్వు ఎలాగా, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నాకు టైం అయిపోయింది, 2-3 ఏళ్ళలో కదా నేను ఉండేది, నేను పోతాలేరా అంటాడు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో డార్క్, కొంచెం హ్యూమరు, అలాగే సెంటిమెంటు. చివరికి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారు? అది మీరు 21వ తారీఖు రిలీజ్ అవుద్ది. కానీ గొప్ప విషయం బ్రహ్మాజీ గారు, మీరు అలా నాకు రెమ్యునరేషన్ వద్దు, నేను ఫ్రీగా చేస్తానని చెప్పడం. ఐ వండర్ ఎందుకు అంత మూవ్ అయిపోయారండి? అది ఎక్కువ హైలైట్ చేయకండి. అంటే మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా ఇదే విధంగా వస్తే మిమ్మల్ని అడుగుతారని కదా. కరెక్టే. అది ముందు మీ ఆవిడ పాప ఒప్పుకున్నందుకు ఆవిడకు కూడా ఇందులో ఈ రాబోయే ప్రాఫిట్స్లో సగభాగం ఉంది. అంటే ఎలాగో చెప్పారు కదా, సినిమా బాగా ఆడితే అప్పుడు చూద్దామని. అది సో ఆబ్వియస్లీ పుష్ప టైంలో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, అంతా ఫ్లేర్ అప్ అయింది. అంటే ఇదంతా ఈ రష్ స్టాంపీడ్ జరిగి తొక్కిసలాట జరిగేది అంతా. ఆ టైంలో బ్రహ్మాజీ గారు మీరు చాలా కూల్గా ఉంటారు, అందులో మీరు ధ్యానం చేస్తారు. సో ఎలా అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు, అలజడి చూసినప్పుడు? బ్యాడ్ టైం అంటారు కదా, అంతే అనిపించింది తప్ప అది ఎవరు ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అదే కదా, అంతే కదా, ఎవరిది తప్పు లేదు చూస్తే. సో అది బ్యాడ్ టైం అంతే. సినిమా సక్సెస్ని మీరందరూ యూనిట్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకునేలోపు ఇదంతా అయిందా? ఓహో, అదే నాకు అనిపిస్తుంది, ఎవరు చేసుకోలేదని చెప్పి. అది ఇంకా మీ ఇతర కోస్టార్స్తో అంటే అందరితో కంపేర్ చేస్తే హూ వాజ్ యువర్ ఫేవరెట్ కోస్టార్ సో ఫార్? ఫహద్ ఫాసిల్ గారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సినిమాలో, ఇక్కడ బాపులో మనకి రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు. అలా అంటారా? ఫీమేల్ అయినా పర్లేదు. వెనిల్ కిషోర్ గారండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను మీకు, నేను వెనిల్ కిషోర్ గారు ఫ్యాన్ అండి చాలా. ప్లీజ్, కిషోర్తో చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం, బ్రహ్మానందం చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. బ్రహ్మానందం గారు మొన్న శ్రీ విష్ణుతో యాక్ట్ చేశాను. సో నైస్, ఫన్నీ గాయ్. ఎలాగా అంటే మీకు, అరే ఈ షూటింగ్ రేపు, ఇప్పుడు బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూ అన్నా అనుకోండి, మంచి మంచి విషయాలు, తర్వాత మీకు కనిపించరు, బయటపడరు, మంచి వ్యక్తిలా ఉంటారు, కానీ బోల్డ్ అంత వెటకారం ఉందని మీకు కొంతమందికి తెలుసు. మాకు అలా సైలెంట్గా ఎక్స్ప్రెషన్ లేకుండా పని చేస్తారు మీరు. అలాగా మా అందరికీ మీరు వస్తారంటే హ్యాపీ. అలా మీకు షూటింగ్కి వెళ్తున్నప్పుడు వాట్ వాజ్ ద థింగ్ దట్ మేడ్ యూ వెరీ హ్యాపీ? బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవరు ఒక్కోసారి డైరెక్టర్ని బట్టి ఉంటుంది. త్రివిక్రమ్ గారి షూటింగ్ బాగుంటుంది నాకు, సుకుమార్ గారిది ఉంటుంది. అలాగా డైరెక్టర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, లేదా ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంది, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ యాక్టర్స్ అలాగే. మీరు వర్క్ చేయని డైరెక్టర్స్ ఎవరు లేరు కదా, అందరితో వర్క్ చేశారు మీరు ఆల్మోస్ట్. ఒక సందీప్ వంగాతో వెయిటింగ్ మాట. అది నెక్స్ట్ తెలుసు కదా, ఆయన అర్జున్ రెడ్డి సీక్వెల్ బ్రహ్మాజీ రెడ్డి అని తీస్తున్నారు. అవును, మీకు తెలిసిపోయింది అది? తెలిసిపోయింది మీరు కనిపించాలని చెప్పి తెర మీద. సో